హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, మన టాపిక్ వచ్చేసి వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేసుకోవడం ఎలా. నేనైతే ఒక వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేసా. సూపర్ అంటే సూపర్గా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి డెమో చూడండి, మీకే అర్థమవుతుంది. సో గైస్, చూసారు కదా వాట్సాప్ స్టేటస్. సో ఇలా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు సూపర్గా అంటే సూపర్గా. దీనికి వచ్చేసి ఏం లేదు, ఒక కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే కావాలి. సో మీ దగ్గర లేకపోతే కింద లింక్ ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి మీకు లిరిక్ కావాలి. సో ఆ లిరిక్ కూడా నేను కింద లింక్ ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో. సో ఇంకోటి వచ్చేసి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే వేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ఫుల్గా ఉంటుంది. ఇంకెందుకు కావాల్సిన ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మనం ఫస్ట్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో మన ప్లస్ బటన్ పైన ట్యాప్ ఇచ్చామనుకో 3 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మన 16:9 సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ వన్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మీడియా ఆప్షన్ ఉంది కదా, మీడియా పైన ట్యాప్ చేసామనుకో మనకి ఇక్కడ ఫొటోస్ అయితే వస్తాయి. ఇందులో మనకి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసి, సో మనకి వీడియో లెంత్ ఎంత కావాలో ఈ బ్లాక్ కలర్ని అంతవరకు స్క్రాల్ చేయండి. సో నేను ఒక 10 సెకండ్స్ అయితే స్క్రాల్ చేసుకున్నా. సో 10 సెకండ్స్ స్క్రాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. సో ఫస్ట్కి వచ్చేసిన తర్వాత లేయర్స్ పైన క్లిక్ ఇచ్చేసి మీడియా ఆప్షన్ వస్తుంది. మీడియాలోకి వెళ్ళేసి మీరైతే ఒక పిఎన్జీ అయితే కట్ చేసుకోవాలి మీ ఫోటో. సో నేను ఆల్రెడీ పిఎన్జీలో కట్ చేసుకున్నా. సో మీకు వచ్చేసి మీకు ఎలా కట్ చేసుకోవాలో తెలియకపోతే కింద వీడియో కింద లింక్ ఇస్తా. వీడియో ఎలా కట్ చేసుకోవాలో అది ఒక వీడియో కూడా వేసా యూట్యూబ్లో నేను, లేకపోతే ఎండ్ స్క్రీన్లో కూడా ఒక వీడియో ఇస్తా, అక్కడ చూడండి. సో పిఎన్జీ కట్ చేసుకున్న తర్వాత మీరు పిఎన్జీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా స్క్రాల్ చేసేసేయండి. స్క్రాల్ చేసేసి పిఎన్జీ ఉంది కదా, సో దాన్ని వచ్చేసి మనం ఇక్కడ రైట్ కార్నర్లో లాస్ట్లో పెట్టండి. సో పెట్టేసిన తర్వాత మీరు ఇక్కడ రైట్ కార్నర్లో చూసినట్టయితే మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అని ఉంది కదా, దాని మీద చేస్తే డబుల్ అవుతుంది అనమాట ఫోటో. సో దాన్ని వచ్చేసి మీరు డబుల్ అయింది కదా, సో ఆ పిక్ అనేది కొంచెం పైకి తీయండి. సో మీకు డబుల్ లేయర్ వస్తుంది కాబట్టి సో అలా వస్తుంది. సో ఫస్ట్ వన్ది కొంచెం కిందకి పెట్టుకోండి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీకు వెనకాల ఉన్నదాన్ని కొంచెము ఒపాసిటీ అనేది కొంచెం తక్కువ చేయాలన్నమాట, కొంచెం తగ్గించండి. సో కొంచెం తగ్గిస్తే మనకి కొంచెం లుక్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం లేదు, మళ్ళీ లేయర్స్ పైన క్లిక్ ఇచ్చేసి ఓవర్ లేయర్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసామనుకో మీకు ఇక్కడ వచ్చేసి లైటింగ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో మీకు ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే నేను కింద లింక్ ఇస్తా, వీడియో లింక్. ఆ వీడియో చూస్తే మీరు అర్థమైపోతుంది ఎట్లా లింక్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇందులో వచ్చేసి మనకి స్మోక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో స్మోక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. సో స్మోక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో లెంత్ ఎంత ఉందో అక్కడ వరకు స్మోక్ ఎఫెక్ట్ స్క్రాల్ చేసుకోవాలి. సో స్క్రాల్ చేసేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. సో ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు కింద నేను లింక్ ఇస్తాను చెప్పా కదా, ఏంటిది మనకు లేయర్ లింక్. సో అది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోండి. సో మీకైతే ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ వచ్చేసింది కదా, సో మీకు ఇక్కడ ఇలా వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ పక్కకు స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మనకి స్క్రీన్ ఆప్షన్ పెట్టేసుకున్నాం అనుకో, సో మనకైతే అది పిఎన్జీలో వచ్చేస్తుంది. సో ఇలా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో దీనైతే సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకున్న తర్వాత మనకి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడైతే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు మనకి ఇక్కడ మళ్ళీ ఓవర్లేలోకి వెళ్ళేసి ఫస్ట్ వన్ మనకి ఇప్పుడు కొంచెం అందంగా ఉంటుంది. సో ఇదైతే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సో మనకైతే కొంచెం లుక్ అయితే వస్తుంది, స్మోక్ ఎఫెక్ట్. సో పెట్టేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియోకి మనకి బార్డర్ అనేది సెట్ చేద్దాం. ఎలా బార్డర్ సెట్ చేయాలి అంటే మనకి లేయర్స్లోకి వెళ్ళేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి, సో దీన్ని నేను మీకు ఈ బార్డర్ లింక్ కూడా ఇస్తాను. సో మీరు బార్డర్ డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ యాంగిల్లో తిప్పండి. సో ఈ యాంగిల్లో తిప్పేసిన తర్వాత మీరు దీన్ని మొత్తం జూమ్ చేసేయండి. సో జూమ్ చేసేసిన తర్వాత ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్క స్క్రాల్ చేసేసి మీకు బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ బటన్ పైన ట్యాప్ చేయండి. సో స్క్రీన్ పైన ట్యాప్ చేసి మీకు బార్డర్ అనేది కూడా సెట్ అయిపోతుంది. సో సెట్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా మీ వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు స్క్రాల్ చేసేసేయండి. సో ఇలా స్క్రాల్ చేసేసేయాలి. ఇలా స్క్రాల్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి. సో ఫస్ట్కి వచ్చేసి ఓకే చేసేసిన తర్వాత మీకు ఇప్పుడైతే వీడియో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం లేదు, మీకు ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది. వీడియో ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి షేర్ బటన్ ఉంది. షేర్ బటన్ మీద ట్యాప్ ఇచ్చామనుకో మనకి
సేవ్ అనేది ఇప్పుడు ఎక్స్పర్ట్ అనే బటన్ వస్తుంది. సో మీకు ఇక్కడ ఏ లెంత్లో కావాలో ఆ లెంత్లో వీడియో సెట్ చేసుకున్న తర్వాత ఎక్స్పర్ట్ అని ఉంటుంది. ఎక్స్పర్ట్ పైన ట్యాప్ చేసి మీకు ఇది ఇక్కడ రెడ్ కలర్ ఇక్కడ కంప్లీట్గా అయిపోగానే మీకు వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఓకే గైస్, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.